ఘనంగా పల్లెపండుగ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని గోకులం షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని గత ప్రభుత్వం రైతులను విస్మరించి కనీసం పశువుల పోషణకు కూడా కనీసం ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం అండగా ఉండేందుకు ముందుగా పశువులు గొర్రెలను వ్యాధుల బారిన పడకుండా ఉపాధి హామీ పథకం ద్వారా రైతు వాటా 10%తో గోకులం పశువుల షెడ్లు నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. నేడు కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో నిర్మించిన గోకులం పశువుల షెడ్లు ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి మండల టీడీపీ నాయకులు, మండల అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పశువుల షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని రైతులకు షెడ్లకు సంబంధించి డబ్బులు అకౌంట్కు పడిన స్లిప్పులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రైతు కష్టాలు తెలుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ మండలంలో 60 మొదటి విడతలో గోకులం షెడ్లు మంజూరు చేస్తే ఏకంగా 30 షెడ్లు పూర్తి చేయడం చాలా గొప్ప విషయానికి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఉంటాయి కాబట్టి 2000 వరకు షెడ్లు అవసరం పడతాయి. కాబట్టి వచ్చే నెల 15లోగా ఎస్టిమేట్లు వేసి పంపాలని అధికారులతో మాట్లాడి అర్హులైన అందరికీ షెడ్లు నిర్మించుకునేలా చూస్తాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పల్లెపండుగలో రైతులతో మమేకమై పనిచేయాలని కానీ ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాం. ఇప్పటికే మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు కొంత వచ్చాయి. మిగిలినవి కూడా ఎస్టిమేట్లు వేయించి నివేదికలు పంపాం. త్వరలోనే మంజూరు వస్తే పూర్తి చేస్తాం. బీటీపీ కాలువ కూడా 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పాం. తప్పకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేసుకోవాలని రైతులు, ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం సమీపంలోనే పొలంలో ఫారం పాండు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం. అభివృద్ధి అనేది ఏ రకంగా జరగాలని చెప్పని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఎక్కువ నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని నేను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతోంది. మీరందరూ చూశారు. 5 సంవత్సరాల్లో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుంటే వచ్చిన 6 నెలల్లోనే దాదాపుగా కాన్స్టిట్యూన్సీకి 20 కోట్లు సీసీ రోడ్లు తీసుకొచ్చి గ్రామాల్లో సీసీ రోడ్లు జరుగుతున్నాయి, బీటీ రోడ్లు జరుగుతున్నాయి. గోకులాలు అయితే ఇప్పుడు 300 చిల్లర శాంక్షన్ అయ్యాయని చెప్పాడు సారు. కంబదూరు మండలానికి 60 శాంక్షన్ అయ్యాయి ఫస్ట్, మళ్ళీ 192 రెడీగా ఉన్నాయి. 192 కూడా అన్ని ఒకే తూరి పంపిపోకుండా కలెక్టర్కి గ్రామం నుంచి పంచాయతీ అంటే 2 ప్రకారంగా ఒక విడతలో 20-25 పంపించి అన్ని శాంక్షన్ తీసుకొని అందరికీ షెడ్లు కట్టేయాలని చెప్పని తాపత్రయంతో ఏపీఓ గారు ఉన్నారు. మరి ఈ విధంగా ఈ మండలాన్ని కానీ ఈ తాలూకాని కానీ అభివృద్ధి చేసే దాంట్లో మన ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని చెప్పి తెలియజేస్తూ సీసీ రోడ్లు దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈ రోజు కంబదూరు మండలంలో సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి. 2-3 రోజుల్లో కంప్లీట్ అన్ని అయిపోతే ఒక మేల్గుంట గ్రామంలో తప్ప ఇంకా స్టార్ట్ కాలేదు. మళ్ళీ అది కానీ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. మేల్గుంటలో కానీ స్టార్ట్ అయింది. మరి శాసనసభ్యులు మన కంబదూరు మండలం పైన ఏ విధమైన నమ్మకం ఏర్పాటు చేసుకున్నారో అదే నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే మనకి ఆయన పరపతినంతా ఉపయోగించి శక్తికి మించి కలెక్టర్ గారితో అయితేనేమో స్టేట్ గవర్నమెంట్ లో అయితేనేమో మనకు అన్ని ఫండ్స్ తెస్తున్నాడు, నిధులు తెస్తున్నాడు కళ్యాణ్ కాన్స్టిట్యున్సీకి. మరి ఆయన కృషికి ఫలితంగా ఆయనకు మంచి పేరు రావాలా, మరి తెలుగుదేశం గవర్నమెంట్ కి మంచి పేరు రావాలా అని మనమంతా కోరుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కానీ మన కంబదూరు మండలంలో కంప్లీట్ గా విత్ ఇన్ టైంలో మనం మార్చి లోపల ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మార్చికి మళ్ళా షెడ్లు వస్తాయి, మళ్ళా ఫార్మ్ పాయింట్స్ వస్తాయి, మళ్ళీ డ్రై ల్యాండ్ హార్టికల్చర్ వస్తుంది, అన్ని కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం టైం
లోపల అన్ని కంప్లీట్ చేసుకొని మన శాసనసభ్యుడు ఏ విధంగా అయితే 6 నిమిషాలు కృషి చేస్తున్నాడో ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించిన మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి, మిత్రులు రామ్మోహన్ శ్రీరాములు గారికి, వేదం ఎండిఓ గారికి, ఎందుకంటే గతంలో చూసాం మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలని దేశానికి ఆదర్శంగా అయినాడు ముఖ్యమంత్రిగా. అప్పుడు ఎలాంటే అప్పుడు ఎన్నో సీసీ రోడ్డు ప్రతి గ్రామంలో కూడా ఈ ఉపాధి హామీ కింద మెటల్ కాంపోనెంట్ కింద విపరీతంగా మా సీసీ రోడ్లు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తక్షణమే దాదాపు రాష్ట్రం మొత్తం మీద 4,000 కోట్ల పై చిలుకుతూనే దాదాపు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మన ఉపాధి హామీ మన చంద్రబాబు నాయుడు దేశం మొత్తం మీద ఎలా ఉపయోగించుకుంటాడో అదేవిధంగా మన జిల్లాలో మన శాసనసభ్యులు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే దాదాపు 20 కోట్ల పైచిలకే మనకి సీసీ రోడ్లు తేవడం జరిగింది. ఈ జిల్లాలోనే మనమే ఎక్కువ హైయెస్ట్ రోడ్లు తీసుకురావడం జరిగింది. అందులో ఈ గోకుల షెడ్లు కూడా మా మామూలు కూడా అందరికన్నా ఎక్కువ కూడా మనకే శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కువగా ప్రతి మండలంలో కూడా ఎక్కువ గ్రౌండ్ కాలేదు, ఇప్పుడు కమ్దూరు మండలంలోనే ఎక్కువ గ్రౌండ్ అయినట్లు కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఇచ్చిన దాన్ని నిధులను సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఆయన పడిన శ్రమలో ఫలితం అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఊరికి అనవసరంగా చాలా మంది రైతులు తీసుకుంటున్నారు, కట్టడం లేదు. ఆశకి తీసుకుంటారు కానీ కట్టడం లేదు. కాబట్టి మనం కూడా సీనియర్ నాయకులు కానీ స్థానిక నాయకులు కానీ దాన్ని ప్రోత్సహించి అవన్నీ కట్టేయాల్సిన అవసరం మీ అందరి మీద కూడా బాధ్యత ఎక్కువే ఉంటుంది. కాబట్టి మరీ కూడా ఈ ఉపాధి హామీలో కూడా ఈ 3 నెలలు కూడా బాగా మనం సద్వినియోగం చేసుకోవాలా. మనం అందరూ కూడా చాలా మందిని మోటివేషన్ చేసి ప్రజలందరినీ కూడా ఆ ఉపాధి హామీ పంపిస్తే ఎక్కువ మన పని దినాలు కల్పిస్తే అంత మెటీరియల్ కంపోనెంట్ వస్తుంది. రేపు పొద్దున కూడా మన తాలూకా కానీ మన కాన్స్టిట్యున్సీ కానీ మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ బాగుపడేదానికి బాగుంటుంది. కాబట్టి మనందరూ కూడా ఎక్కువ దీని మీద దృష్టి పెట్టి ఈ 3 నెలలు కూడా ఈ ఉపాధి హామీని సద్వినియోగం చేసుకుందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతూ పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డోమా సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కదిర్దేవరపల్లి రైతులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచన కార్యక్రమమే ఈ పల్లె పండుగ. ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు అడుగుతున్నారు. కారణం, ఈ మండలానికి మన ఎమ్మెల్యే గారు 60 మంజూరు చేయిస్తే ఎక్కడ గ్రామం నాటిపొట్టున కానీ ఏ తోటలకు పోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన షెడ్డు కనిపిస్తూ ఉంది. అందులో కదిర్దేవరపల్లిలో 5 షెడ్లు ఒకటేసారి కంప్లీట్ చేశారు. మరి కొన్ని కావాలని దాదాపు 13 షెడ్లు మంజూరుకు రెడీ అవుతూ ఉన్నాయి. దీనికి అంతటికి కారణం ఎమ్మెల్యే గారి కృషి. ఇప్పుడు కదిర్దేవరపల్లికి వస్తేనే నిన్న స్థానికులు దేవాలయం ఈరోజు వైకుంఠ ఏకాదశి, మా దేవుని దర్శించుకొని వెళితే మంచి జరుగుతుందని వాళ్ళ కోరిక మేరకు వెళితే అక్కడ గత నెలలో జరిగిన దొంగతనం గురించి తెలియజేశారు. అదేవిధంగా అక్కడ కావాల్సిన అభివృద్ధి, వాష్రూమ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ అతను దృష్టికి తెస్తే అతను తన కన్స్ట్రక్షన్ ద్వారా, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఆయన అక్కడ కమ్యూనిటీ హాల్కు, వాష్రూమ్స్కి ఇమ్మీడియట్గా తన ఉద్యోగస్తులతో మాట్లాడి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇప్పుడు కారులో వస్తూ చెప్పాడు, అందరినీ రమ్మని 3 గంటలకు గ్రామస్తులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమనన్నా నాకు, నేను ఇమ్మీడియట్గా మా కన్స్ట్రక్షన్ పంపించి కమ్యూనిటీ హాల్ని ఇమ్మీడియట్గా మంజూరు చేయిస్తా. అదేవిధంగా ప్రభుత్వం తరపున వాష్రూమ్స్ మంజూరు చేయిస్తా. ప్రభుత్వం తరపున సీసీ రోడ్లు అంటే మార్చి 15వ తేదీ నరసింహస్వామి
పుణ్యం ఉంది కాబట్టి అంతలోపున మంజూరు చేయడానికి కృషి చేస్తానని చెప్పాడు. కారులో వస్తూ అన్న ఎక్కడికి పోతున్నాం ఇప్పుడంటే అశోక్ వాళ్ళ తోటలోకి వెళ్తున్నాము, అక్కడ షెడ్ ఓపెన్ చేయడానికంటే ఏమన్నా ఈ రోడ్ ఇంత అధ్వాన్నంగా ఉంది, మంజూరు చేశారంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ మంజూరు లేదన్నా, మీరైనా మంజూరు చేయండి అంటే నేను అడక్కనే అంటున్నాడు. ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే ఇక్కడ నుంచి కదిర్ దేవరపల్లి నుంచి ఐపార్స్పల్లి వరకు 12 కిలోమీటర్లు ఉందంటే అన్న 12 కిలోమీటర్లు కాదు, నెక్స్ట్ విలేజ్ ఏది వస్తుంది, ఎక్కడ బార్డర్ వస్తుంది అని అడిగితే కదిర్ దేవరపల్లి నుంచి గొల్లపల్లి రోడ్డు వరకు కనెక్టివిటీ 4 కిలోమీటర్లు వస్తుందంటే పిఏ గారికి వెంటనే చెప్పి పిఎంజిఎస్వై కింద మంజూరు చేయించేదాన్ని నువ్వు రెడీ చేయించని చెప్పాడు. అంటే గ్రామాలకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ కృషి చేసే దాంట్లో ముందుండే వ్యక్తి మన ఎమ్మెల్యే, దట్ ఈస్ అమిలినేని సురేంద్ర బాబు. ఇంకా ఒకటి, ఆ గుడిలో పూజారి అనే ఆవిడ నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు, ములుకునూరు తిమ్మరాయుడు తీసుకొచ్చి చెప్తే దాసరి అని ఇవ్వలేదంటే కారులో వచ్చేటప్పుడు పిఏకి చెప్పి ఇమ్మీడియట్గా తహసీల్దార్ లైన్లో తీసుకొని ఆమెను పంపిస్తున్నాను, ఇమ్మీడియట్గా సర్టిఫికెట్ మంజూరు చేయమని చెప్పాడు. అదేవిధంగా ఈ ములుగునూరు పంచాయతీలో పవిత్రమైన దేవాలయం తిమ్మప్ప కొండ ఉంది, అక్కడ ఏపీఓ గారికి చెప్పి పార్కులు అంటే ఒక్కొక్క గ్రామానికి వస్తే 50 సెంట్లు 30 సెంట్లు ఉంటే అక్కడ 2 పార్కులు మంజూరు చేయించడానికి చెప్పి చేయించాడు. ఎందుకంటే పవిత్రమైన దేవాలయం కనుక. అంటే ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొని పోవడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. అంటే గ్రామాల అభివృద్ధి చంద్రబాబు నాయుడు ధ్యేయం, ఎమ్మెల్యే గారి కృషి పట్టుదల. మరీ ముఖ్యంగా సీసీ రోడ్ల గురించి చెప్తా ఉన్నాము. 20 కోట్ల రూపాయల రోడ్లు జరుగుతూ ఉన్నాయి, మరీ వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. ఎమ్మెల్యే గారు ఒకటే, నేను ఏది ఆశించి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రాలేదు, ఇవి వెనుకబడిన ప్రాంత ప్రజల కష్టాలను రైతుల కష్టాలను తీర్చడానికే వస్తున్నాను, కానీ దేవుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, ఈ ప్రాంత ప్రజలు రుణం తెచ్చుకోవడానికి వచ్చానని మాత్రమే ఆయన వస్తూ కూడా చెప్పాడు. అంటే మనం ఆయన యొక్క నిబద్ధతను మనం గుర్తెరిగి ఏది వచ్చినా ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పనిచేస్తాడు, దాంట్లో అనుమానం లేదని తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మా ఏపీడీ గారికి సభాముఖంగా వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులకి ఇది పల్లె పండుగ. నిజంగా ఇది పల్లె పండుగ, పల్లె వాతావరణంలో పల్లెలో ఉండి మనము ఈ పల్లె పండుగను జరుపుకుంటున్నాం. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే. ఈరోజు కూడా నేను ఈరోజు ఉదయం కూడా మా తమ్ముడికి ఫోన్ చేసి శనగ పంట ఎట్లుంది, ఏ రకంగా వస్తుంది మనకు దిగుబడి, కొంచెం వర్షాలు వచ్చాయి కదా ఏమైనా తగ్గింది అంటే లేదు మనకు బాగానే ఉంది, 8 మూట్ల దాకా పంట వస్తుందని తెలియజేశాడు. అంటే రైతు కష్టాలు ఏంటి, రైతు ఎలా ఉండాలి, రైతుకు మనం ఏం సహాయం చేయగలం, వాళ్ళకి నిజంగా బాగా కష్టపడే తత్వం ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళి పని చేయించుకోవాలో తెలీదు. మీరందరూ అంటున్నట్టు కమ్మదూరు మండలం కొంత చైతన్యవంతమైన మండలమే కాబట్టి ఈ మండలంలో 60 దాకా శాంక్షన్ అయినాయని చెప్తున్నారు. 30 కంప్లీట్ అయినాయి. ఏదేమైనా కూడా 60-30తో ఏది కాదు, ఏది కూడా ఉపయోగంగా ఉండదు. నేను అనుకోవడం మండలానికి 400-500 అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం. అదే విషయం మాకైతే 1500 దాకా 1600 దాకా కావాలి, వీలైతే 2000 దాకా ఇవ్వండి అని కలెక్టర్ గారిని అడిగినాను. ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ని ఏదైతే ఒక్కొక్కసారి మండలానికి 50-50 ప్రకారంగా పంపించండి, అన్నీ కూడా వీలైనంత వరకు శాంక్షన్ చేస్తాం. ఎలా శాంక్షన్ చేస్తామనేది నేను కూడా పై అధికారులతో చర్చించి ఖచ్చితంగా మన నేను ఒకటే చెప్పాను, 100-95% మంది రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆవులు మరి పోతే గేదెలు, ప్రతి ఒక్క ఇంట్లో గొర్రెలు మేకలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి.
ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. ఈ గోకులం షెడ్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మా ప్రాంతం కొంతలో కొంత ఇవ్వగలిగితే వాళ్ళు ఒక 20,000 పెట్టుకోవాలి, మిగిలిన 1,80,000 ప్రభుత్వం ఇస్తుంది. అదే వాళ్ళు 20,000 రూపాయలు కూడా డబ్బు ఇవ్వనవసరం లేదు. వాళ్ళు ఏదైతే ఒక లెవెల్ దాకా కట్టుకోగలిగితే పై లెవెల్ నుంచి ఆ డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తారు. ఏదేమైనా కూడా మనం ఇది ఏదైతే మనం 2,000 షెడ్లు అనుకుంటున్నామో మన ప్రాంతానికి అంత మొత్తం 5 మండలాలు కలిపి అది ఇప్పటి నుంచి గ్రౌండ్ చేసుకొని ఫిబ్రవరి 15-20 లోపల కంప్లీట్ చేయగలిగితే మాత్రం మనకి ఖచ్చితంగా నిధులు వస్తాయి. తర్వాత మళ్ళీ మార్చి నెలలో బడ్జెట్ అని మళ్ళీ ఏప్రిల్ కూడా కొంత కష్టంగా ఉంటుంది. ఏదేమైనా కూడా అధికారులు కూడా దానిపైన చొరవ తీసుకొని మీరు ప్రతి పల్లెకు కూడా వెళ్ళి ప్రతి రైతుకు కూడా చెప్పి మీరు ధైర్యం కల్పించాలి. మేమున్నాం, మీకు అన్ని చోట్ల శాంక్షన్ చేయించే బాధ్యతలు, డబ్బులు ఇప్పించే బాధ్యతలు మేము తీసుకుంటాం, అన్ని రకాలుగా మీకు తోడుంటామని చెప్పి మీరు రైతులకు ఎప్పుడైతే ధైర్యం చెప్పగలుగుతారో వాళ్ళు ఒక 2 అడుగులు ముందుకు వేయగలుగుతారు. ఎందుకంటే గడిచిన గత ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమాలు చేయక ప్రతి ఒక్కరికి ఏ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వడం లేదు, దేనికి కూడా డబ్బులు లేవు అనే అభిప్రాయంతో కట్టుకోవడానికి కూడా రైతులు చాలా మంది భయపడుతున్నారు. మీరు ఒక లెవెల్ దాకా కట్టండి, పై లెవెల్ వరకు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా, ఎప్పటికప్పుడు డబ్బులు కూడా మీ అకౌంట్లో వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా గ్రామాల్లో మా నాయకులు ఉన్నారు, మా నాయకుల ద్వారా మీరు వచ్చినా పర్వాలేదు, లేదా మీరు డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. వీలైనంత వరకు మీకు తోడుగా ఉండి అన్ని రకాలు కూడా అన్ని సమస్యలు కూడా మన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాకు తెలియజెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ పల్లె పండుగ ప్రారంభించిన మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మీరు గ్రామస్తులకి రైతులకి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఏ విషయం వచ్చినా కూడా మీరు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరిష్కరించే బాధ్యత మీరు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. అది వాళ్ళు చెప్పడం కాదు కానీ ఖచ్చితంగా ఈ బాధ్యతని వాళ్ళతో పాటు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను. మీకు ఏదైతే ఎన్నికల్లో నేను హామీ ఇచ్చానో ఆ హామీ ప్రకారంగా ముందుకు నడుచుకుంటున్నాను తప్ప ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా, ఏ రకంగా నన్ను ప్రోత్సహించినా, ఏ రకంగా నన్ను వేరే విధంగా ప్రబోధాలకి గురి చేసినా కూడా గురి కాకోకుండా మిమ్మల్ని మన ప్రాంతాన్ని రక్షించుకునే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటున్నా. ఎప్పుడు కూడా ఏ ఒక్క రైతుది నష్టపోకుండా మీ భూ సమస్యలు కానీ, లేదా మీ పెన్షన్స్ కానీ, లేదా మీకు కావాల్సిన ఇండ్లు కానీ, హౌసింగ్ ఇండ్లు కానీ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. మనం ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా, పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి మీ గోకులం షెడ్స్ ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి. పూర్తిగా కొంతమంది కడగట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒకటి మనం పక్కన పెడదాం. ఇతరులకు వచ్చి మీరు అందరూ కూడా గోకులం షెడ్లు కానీ లేదా ఇతరత్ర గవర్నమెంట్ నుంచి ఇచ్చే సబ్సిడీలు ఏవైనా ఉంటే కూడా మీరు తీసుకునే దానికి ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేస్తాం, అన్ని రకాలుగా తోడుంటాం. నిజంగా ఈ వాతావరణం వీళ్ళందరూ అన్నట్టు మంచి వాతావరణంలో ఈరోజు పల్లె పండుగ జరుపుకుంటున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఈ పల్లె పండుగ ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ దాకా మనం ఎన్నైతే శాంక్షన్ చేసుకుంటామో 1,500 షెడ్లు చేసుకుంటామో, వచ్చే సంవత్సరం కూడా ఇంకో 1,500, అలాగే ప్రతి సంవత్సరం కూడా రాబోతున్నాయి. రకరకాలుగా సీసీ రోడ్లు కూడా ఇప్పుడు మనకి 20 కోట్ల దాకా సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు. ఇంకొక 18 కోట్లు రెడీగా ఉన్నాయి. అవి కూడా నేను అనుకుంటున్నా వారంలో శాంక్షన్ అయ్యి మన ముందుకు వస్తాయని. అవన్నీ కూడా వస్తే గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ రోడ్లన్నీ కూడా ముందు పూర్తి చేసుకుందాం. అలాగే మన పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంతవరకు ఎస్టిమేట్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది వేయలేదు కాబట్టి ఆ ఎస్టిమేట్ వేయడానికి మనకి 3 నెలలు 4 నెలలు టైం తీసుకుంది. ఇప్పుడు అవన్నీ కూడా రెడీ అయినాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ అయినాయి కొన్ని, ఇంకా సబ్మిట్ చేస్తున్నాం కొన్ని. అన్నీ అయిన తర్వాత మనకి అన్ని కూడా రోడ్లు వస్తాయి. ఏదైతే మనకి ఎన్నికల్లో హామీ ఇచ్చామో భైరవాన తిప్ప ప్రాజెక్ట్ సంబంధించి ఆ భైరవాన తిప్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పాం. ఏదేమైనా కూడా 2.5 సంవత్సరంలో 7 నెలలు కూడా
కాలం గడిచిపోయింది. ఆ 7 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి సమయం 18 నెలలు ఉంది. 18 నెలలు కాకుండా రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి రైతులందరూ కూడా 114 చెరువులు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ 1-2 సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది. చాలా రకాలుగా ఉపయోగం ఉన్నాయి. చాలా వరకు కూడా మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే పల్లవేలు కానీ, మళ్ళీ హైవే డెన్సిటీ ప్లాట్ఫామ్ అని, ఫిష్ పాండ్స్ అని, హార్టికల్చర్ పాండ్స్ అని, ఫారం పాండ్స్, ఇట్లా రకరకాలుగా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు డబ్బులు పెట్టుకునే పని లేకుండా అన్నీ కూడా అధికారులు కూడా మీకు మంచి అధికారులు ఉన్నారు, సకాలంలో స్పందిస్తారు, మీకు తోడుగా ఉంటారు. వాళ్ళని మీరు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ పల్లెకొండగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కదిరిదేవరపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈరోజు అక్కడ అడగడం జరిగింది. మాకు పెళ్ళిళ్ళు ఏదైనా చేసుకోవాలంటే మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. అలాగే టాయిలెట్స్ కూడా అడిగారు, బాత్రూమ్లు కూడా కావాలని అడిగారు. ఖచ్చితంగా అది అవసరం. గ్రామంలో ఏ ఒక్క చిన్న కమ్యూనిటీ హాల్ ఉన్నా అందరూ వెళ్ళి అక్కడ గుడి దగ్గర పెళ్ళిళ్ళు చేసుకుంటే అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా ఏర్పాటు చేస్తాను. మార్చి నెలాఖరు లోపల ఏదైతే మీరు ఉత్సవాలు చేస్తారో మార్చి పుణ్యం రోజు, ఆ పుణ్యంలో లోపలంటే కొంత కష్టంగా ఉంటుందేమో. ఇంకా మనకున్నది టైం కూడా 2 నెలల కన్నా సమయం తక్కువగా ఉంది. ఏదేమైనా కూడా పనులు ప్రారంభిద్దాం. ఇమీడియట్గా అయిపోతే మరీ మంచిది. గ్రామస్తుల సహకారంతో కూడా అయిపోతుంది అనుకుంటున్నా. కంప్లీట్ చేసి టాయిలెట్స్ కంప్లీట్ చేసి అందులో భాగంగా ఇంకొకటి అడిగారు పూజారి, గుళ్ళో దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో మన నరసింహస్వామికి సంబంధించిన తాలిపట్టు కూడా తీసుకెళ్లడం జరిగింది. తాలిపట్టుతో సహా ఇతర వెండి వసూలు కూడా తీసుకెళ్లారని చెప్పారు. ఖచ్చితంగా నేనే చెప్పాను, తాలిపట్టు నేనే చేయిస్తాను స్వామివారికి. అలాగే వెండి వస్తువులు ఏదైనా ఉంటే ఇతరులను అడిగి చేయించే బాధ్యత కూడా తీసుకుంటానని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ తాలిపట్టు కూడా మన ఉత్సవాలు ఎప్పుడైతే ఉన్నా అంత లోపలే మన గ్రామస్తులకు ఆ తాలిపట్టు కూడా అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్.